రాజ్కోట్ వేదికగా ఐర్లాండ్పై జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత మహిళలు బ్యాటింగ్లో విజృంభించారు. వచ్చిన వారు వచ్చినట్టు మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో వన్డే హిస్టరీలోనే అత్యధిక స్కోర్ నమోదు చేశారు. ఓపెనర్స్ స్మృతి మంధన 80 బంతుల్లో 12 ఫోర్లు 7 సిక్సర్ల సహాయంతో 135 పరుగులు చేయగా, ప్రతీక్ రావల్ 129 బంతుల్లో 20 ఫోర్లు 1 సిక్సర్తో 154 పరుగులు చేసింది. ఇక ఓపెనర్స్ ఇద్దరు భారీ సెంచరీస్ కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్స్లో 5 వికెట్ల నష్టానికి 435 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే వన్డేల్లో భారత మహిళలకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. అంతకుముందు ఇదే సిరీస్లో రెండో వన్డేలో 370 పరుగులు చేసిన రికార్డుని ఆ తర్వాత మ్యాచ్లోనే బ్రేక్ చేయడం విశేషం. ఈ మ్యాచ్లో భారత్ మొదట బ్యాటింగ్ చేయగా ఆరంభం నుంచి ఓపెనర్స్ స్మృతి మంధన, ప్రతీక్ రావల్ ధాటిగా ఆడారు. కుదురుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా స్మృతి తనదైన శైలిలో హిట్టింగ్ చేస్తూ స్కోర్ బోర్డ్ని ముందుకు తీసుకెళ్లింది. తొలి వికెట్కి 26 ఓవర్స్లోనే ఈ జోడీ 233 పరుగులు జోడించడం విశేషం. 70 బంతుల్లో సెంచరీ చేసిన స్మృతి మందన భారత మహిళల వన్డే క్రికెట్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసింది. సెంచరీ తర్వాత అవుట్ అయిన రిచా ఘోష్తో ప్రతీక్ ఇన్నింగ్స్ని ముందుకు నడిపింది. ఈ క్రమంలో ప్రతీక్ కెరియర్లో తొలి సెంచరీ పూర్తి చేసుకోగా, మరో ఎండ్లో రిచా వేగంగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుట్ అయినప్పటికీ అప్పటికే భారత్ ఈ భారీ స్కోర్ చేసింది.